ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తమ్మా, మీరేమైనా నా దగ్గర దాస్తున్నారా? దాయడానికేముందే? ఏ విషయంలో అయినా భార్యాభర్తలు గొడవలు పడ్డం వాళ్ల కాపురానికి మంచిది కాదు. నా కొడుకు కోడలు జీవితాంతం కలిసిమెలిసి ఉండాలన్న కోరిక తప్ప ఏ దాపరికం లేదు. నా సగ జీవితం కష్టాలు చూశాను, మిగతా జీవితం మీ సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను. అంతే సీత. నా సంతోషం గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీ సంతోషం కోసం నేను ఆలోచించబోతున్నాను. రెస్ట్ తీసుకోకుండా నాతో ఎందుకు వచ్చారత్తమ్మా? ఖాళీగా ఉండి ఇంట్లో ఏం తోచడం లేదు సీత. చీరలు అమ్మడానికి నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. అంత పెద్ద ఆఫీస్కే ఓనర్ మీరు. 1000 కోట్ల వ్యాపారం మీ పేరుతో నడుస్తుంది. అలాంటి మీరు ఈ చిన్న చీరల వ్యాపారానికి సాయంగా రావడం మనసుకి కష్టంగా ఉందత్తమ్మా. మనసుకి నచ్చిన వాళ్లకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తి ఎన్ని కోట్లిచ్చినా రాదు సీత. సీతని ఆఫీస్ నుంచి తరిమేసి మళ్ళీ రోడ్డున పడేశాను. చాలా హ్యాపీగా ఉంది అర్చన. నాకు మాత్రం సిగ్గుతో తల కొట్టేసినట్టుంది మహా. సీత చీరలమ్మితే నువ్వు సిగ్గుపడ్డం దేనికి? పైగా ఈరోజు సుమతి కూడా సీతకు సాయంగా వచ్చింది. ఒకసారి ఆ వ్యాన్ వైపు జాగ్రత్తగా చూడు మహా. వ్యాన్ కు ఒక ఫ్లెక్సీ కట్టుంది, దానిపై ఎవరి ఫోటో ఉందో చూడు. ఆ ఫోటోలో జనాబావ సుమతి అక్క జంటగా ఉన్నారు మహా. చీరలు కొనటానికి వచ్చిన వాళ్ళు ఆ ఫోటో చూసి ఏమనుకుంటారు? అటు చూడండి అత్తమ్మా, ఆడరాహు కేతువు వచ్చారు. చూశాను సీత, మన వెంట పట్టం తప్ప ఆ తోడి కోడళ్లకు వేరే పని ఉంది. ఆ పోస్టర్లో ఉన్నది మీరే కదండి? అవునండి, ఇవిడే. పక్కనున్న ఆయన ఎవరు? మీ ఆయన గారా? మీ జంట బాగుంది. మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారండి. భార్యాభర్తలంటే మీలా ఉండాలనిపించేలా ఉన్నారు. ఈ ఫ్లెక్సీలో ఉన్న జంట మీకేమవుతారు సీతగారు? ఆ ఫ్లెక్సీ గురించి నన్ను అడగొద్దు. చూడ్డానికి బాగుంది కదా అని పెట్టాను. వాళ్ళు భార్యాభర్తలా కాదా, వాళ్ళ మధ్య ఏ సంబంధం ఉంది, ఈ విషయాలేవి నన్ను అడగొద్దు. వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నారని మీకు అనిపిస్తే అలాగే అనుకోండి. నేను మాత్రం వాళ్ళ విషయంలో ఏం మాట్లాడను. ఈ విషయంలో నాకేం సంబంధం లేదు. చూసావా మహా సీత వెటకారం? సుమతకు గురించి నీతో మాట్లాడనని ఇంట్లో నీకు మాటిచ్చి ఇప్పుడు ఇండైరెక్ట్ గా మాట్లాడుతోంది. జనాబావ సుమతక్క భార్యాభర్తలని అందరికీ చెప్పకనే చెబుతోంది.
ఇంటి గుట్టు రచ్చకిడవడం అంటే ఇదే. ఇక్కడికి ఎవరెవరు చీరలు కొనటానికి వస్తుంటారు, వాళ్ళందరితో సీత ఇదే మాట చెప్తుంది. అందరూ జనాబావ, సుమతక్క భార్యాభర్తలు అని అనుకుంటున్నారు. సీత తెలివిగా నిన్ను దెబ్బ కొడుతోంది మహా. దాని చావు తెలివితేటల్ని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. ఇంటికి వెళ్ళి దాని పని చెప్దాం. అనవసరంగా మహాలక్ష్మిని రెచ్చగొట్టావేంటి సీత? ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏమో. తప్పకుండా ఫ్లెక్సీ గురించి పంచాయతీ పెడుతుందత్తమ్మా. మనం కూడా ఇంటికి వెళ్ళి ఆ గొడవ ఏంటో చూద్దాం. ఈలోపు మీరు ఒక పని చేయాలి. బయటికి వెళ్లాలంటేనే సీత వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంది. ఛ! మళ్ళీ సీత ఏం చేసింది పిన్ని? మన పరువు తీయడం తప్ప సీతకు వేరే పనే ఉంటుంది రామ్. నీ వల్ల పరువు పోతుందని, ఇంట్లో కాలు బయట పెట్టలేకపోతున్నావని మీ అత్తయ్యలు అంటున్నారు. అంత గొప్ప పని ఏం చేశావు సీత? అదేం గొప్ప పని కాదన్నయ్య, చాలా చెత్త పని. విద్యాదేవి, సీత కలిసి రోడ్డు మీద వ్యాన్లో చీరలమ్ముతూ కనిపిస్తున్నారు. అది రోజూ చేసే పనే కదా చెల్లాయ్. ఆ మధ్య నువ్వు మహాలక్ష్మి కూడా చీరలమ్మ చీరలో, చీరలమ్మ చీరలో అని అమ్మారు కదా. ఆ వ్యాన్కు సీత, జనా, విద్యాదేవి కలిసిన ఫ్లెక్సీ పెట్టింది. చీరలు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ ఆ ఫ్లెక్సీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ ఫ్లెక్సీలో వాళ్ళెవరు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలా అని అడుగుతున్నారు. దానికి తోడు విద్యాదేవి టీచర్ కూడా అక్కడే ఉంది. అది చూసి మా తల తిరిగిపోయింది. సీత నాకిచ్చిన మాట తప్పింది రామ్. మీ నాన్న గురించి, ఈ విద్యాదేవి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడను అని చెప్పి ఏకంగా వారి ఫోటోల్ని ఫ్లెక్సీగా చేసి ఊరంతా పబ్లిసిటీ చేసింది. ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్ళు దాని గురించి నిన్ను కూడా అడుగుతారు. ఏం సమాధానం చెప్తావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.